ఏపీలో రాహుల్ పర్యటనతో పోలీసులు భారీ బందోబస్తులు ఉన్నారు. రాహుల్ ఈ మార్గంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది టీటీడీ. శ్రీవారి దర్శనం అనంతరం సాయంత్రం 4 గంటలకు బహిరంగ సభలో పాల్గొంటారు రాహుల్. ఎన్నికల సమయంలో మోడీ సభ నిర్వహించిన గ్రౌండ్లోనే రాహుల్ సభ జరుగుతుంది. సభా వేదికపై మరోసారి హోదా అంశంపై రాహుల్ భరోసా ఇస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని భరోసా కల్పించే బస్సు యాత్రలో రాహుల్ పాల్గొంటారు. శ్రీవారిని దర్శించుకున్న తర్వాత తిరిగి తిరుపతి చేరుకుంటారు. ఎస్వీ తారక రామ స్టేడియంలో జరిగే బహిరంగ సభలో రాహుల్ గాంధీ ప్రసంగిస్తారు. రాహుల్తో పాటు పలువురు జాతీయ నేతలు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా హోదా భరోసా సభకు హాజరవుతారు. 100 మంది కూర్చునే విధంగా స్టేజ్ను సిద్ధం చేశారు. పాండిచ్చేరి సీఎం నారాయణస్వామి, మధ్యప్రదేశ్ సీఎం కమల్నాథ్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, కర్ణాటక డిప్యూటీ సీఎం పరమేశ్వరప్ప, హోంమంత్రి డీకే శివకుమార్, ఏపీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉమన్ చాందీతో పాటు పలువురు మాజీ కేంద్ర మంత్రులు తిరుపతి సభకు హాజరవుతారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. రాహుల్ పర్యటన సంబంధించి పూర్తి వివరణ మా ప్రతినిధి ఆలూరు రమేష్ అందిస్తారు. రమేష్, రాహుల్ తిరుమల పర్యటనపై అప్డేట్స్ ఏంటి? కళ్యాణ్ మరికొద్దిసేపట్లో రాహుల్ రేణిగుంట విమానాశ్రయంలో ల్యాండ్ కాబోతున్నారు. 11 గంటల సమయంలో ఆయన ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు. అక్కడి నుంచి అలిపిరి మార్గం, ఇక్కడ నుంచి అలిపిరి మార్గం నుంచి అలిపిరి మెట్ల మార్గం ద్వారా ఆ కొండపైకు రాహుల్ గాంధీ వెళ్ళబోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్వహించే భరోసా యాత్ర, హోదా భరోసా యాత్ర ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒక పొలిటికల్ మీటింగ్, బహిరంగ సభను తిరుపతిలో ఏర్పాటు చేశారు. ఆ సభలో సాయంత్రం రాహుల్ గాంధీ ప్రసంగించబోతున్నారు. మెట్ల మార్గం ద్వారా ముందుగా ఆయన నేరుగా వాహనంలోనే కొండపైకి శ్రీవారి దర్శనానికి వెళతారు అనుకున్నప్పటికీ కూడా తర్వాత షెడ్యూల్లో చేంజ్ చేశారు. నిన్న సాయంత్రం కొన్ని చర్చల తర్వాత మెట్ల మార్గంలో వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవాలనేటటువంటి సూచన మేరకు రాహుల్ గాంధీ టూర్లో కొన్ని మార్పులు జరిగాయి. ఇప్పుడు మనం ఉన్నటువంటి అలిపిరి మెట్ల మార్గం ఏదైతే ఉందో ఈ మార్గం గుండానే రాహుల్ గాంధీ కొండపైకి వెళ్ళబోతున్నారు. దాదాపు 3500 మెట్లు ఉంటాయి. 2 నుంచి 3 గంటల పాటు ఆయన ఈ మెట్ల మార్గంలో కొండకు చేరుకోవడానికి సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. 3 గంటల సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకొని 4 గంటలకు కొండ కిందకు అంటే మీటింగ్ ప్రాంగణానికి చేరుకునే విధంగా షెడ్యూల్ను ఖరారు చేశారు. మరోవైపు భరోసా యాత్ర, కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బస్సులో భరోసా యాత్ర ఏదైతే ఉందో ఆ యాత్ర సాయంత్రానికి తిరుపతికి చేరుకుంటుంది. బహిరంగ సభలో వాళ్ళతో కలిసి రాహుల్ గాంధీ కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేసింది. ఎన్డీఏ సర్కారు విభజన చట్టాన్ని అమలు చేయలేదు. ప్రత్యేక హోదాపై నాటి ప్రధాని ఇచ్చినటువంటి హామీని కూడా తొంగలో తొక్కారు అని అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆందోళనలు, నిరసనలు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాం. అదే వాటికి సమాధానంగా ఎన్నికల సమయంలో వీటన్నిటికీ సమాధానం ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ స్లోగన్ తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశంలో పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ, ఇతర అగ్రనేతలంతా కూడా దీనిపై 1-2 సార్లు ప్రకటన చేసినటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రానికి హోదా ఇస్తాము అనేది చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ చెబుతూ వస్తుంది. దాని ద్వారా, ఆ స్లోగన్ ద్వారా రాష్ట్రంలో జనాల్లోకి వెళ్ళాలని, ఎన్నికల ఆ సమయంలో తమ ఉనికిని చాటుకునేందుకు ఆ స్లోగన్ తమకు ఉపయోగపడుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ యొక్క అంచనాగా కనిపిస్తుంది. మరోవైపు ఈరోజు మీటింగ్ జరుగుతున్నటువంటి వేదికను మనం చూసుకున్నట్లయితే అదే ప్రాంతంలో ఎన్నికలకు ముందు 2014 ఎన్నికలకు ముందు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్థిగా ఉన్నటువంటి అప్పటి నరేంద్ర మోడీ అదే ప్రాంగణంలో సభను ఏర్పాటు చేశారు. ఆ సభ వేదికగానే ఆయన ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు, ఇతర అన్ని రకాల ఎన్నికల హామీలపై చాలా గొప్పగా ప్రకటన చేసినటువంటి పరిస్థితి. ఆ ప్రకటన అమలు కాలేదు. అదేవిధంగా చట్టంలో ఉన్నటువంటి నిబంధనలు ఏవీ కూడా కేంద్ర ప్రభుత్వం అమలు చేయటం లేదనేది ఒక విమర్శ అన్ని రాజకీయ పక్షాల నుంచి వస్తున్న నేపథ్యంలో అదే వేదికపై, అదే ప్రాంగణం నుంచి ఈరోజు రాహుల్ గాంధీ రాష్ట్ర ప్రజలను అడ్రస్ చేయబోతున్నారు. ఆ వేదికపై ప్రత్యేక హోదా ఇస్తామని మరోసారి ఆయన ఆ రాష్ట్ర ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా ఈరోజు సభకు హాజరవుతారు. తిరుపతికి ఒక ప్రాశస్త్యం ఉంది. కేవలం శ్రీవారి దర్శనం పరంగానే కాకుండా ప్రత్యేక హోదా విషయంలో ఇక్కడ నుంచి హామీలు చేశారు. ఇక్కడ చేసినటువంటి హామీ అంటే శ్రీవారి పాదాల చెంత చేసినటువంటి హామీ కూడా రాజకీయ
పార్టీల నేతలు నెరవేర్చలేదు, ప్రధానిగా ఉన్నటువంటి మోడీ ఈ విషయంలో మాట తప్పారు అనేది అన్ని రాజకీయ పక్షాలు ప్రజా సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణ. దీనిపై గత కొద్ది కాలంగా విస్తృతంగా రాష్ట్రంలో ఉద్యమాలు కూడా జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అదే వేదికపై నుండి ప్రత్యేక హోదా ఇచ్చి తీరుతాము, 2019లో అధికారం వచ్చిన వెంటనే తొలి సంతకం హోదాపై ఉంటుంది అని చెప్పే ప్రయత్నాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. అందుకే తిరుపతిని ఈ ప్రకటనకు ఒక వేదికగా కాంగ్రెస్ పార్టీ చేసుకుంది. ఈ మీటింగ్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో ఒక నూతన ఉత్సాహాన్ని తీసుకురావాలి, కేడర్ని అంతా కూడా యాక్టివేట్ చేయాలి. కొంతమంది కేడర్ చెల్లారు చెదురైపోయినప్పటికీ కూడా, లీడర్లంతా ఇతర పార్టీలకు వెళ్తున్నప్పటికీ కూడా ఈ స్లోగన్ ద్వారా మళ్ళీ అందరినీ ఏకం చేసే ప్రయత్నం చేయాలనేది కాంగ్రెస్ పార్టీ యొక్క యోచనగా ఉంది. ఓవైపు కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీతో కలిసి నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో ఏ రకంగా ఉండబోతుంది? కేవలం ప్రధాని టార్గెట్ చేస్తూ మాత్రమే రాహుల్ స్పీచ్ ఉండబోతుందా? రాష్ట్రంలోని రాజకీయాలపై ఆయన ఎటువంటి వ్యాఖ్యలు చేయబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తికరంగా మారింది. ఇప్పటివరకు చూస్తే చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేస్తే రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలంతా కూడా ఆ దీక్షకు హాజరై మద్దతు తెలిపినటువంటి పరిస్థితి. కానీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎటువంటి పొత్తు ఉండదు. కేంద్ర స్థాయిలో మాత్రమే, అంటే ప్రధానిని ఎన్నుకునేటటువంటి విషయంలో మాత్రమే, కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో మాత్రమే కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తామని తెలుగుదేశం వర్గాలు చెబుతుండడం కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ శ్రేణులకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా ఇబ్బందికరంగా మారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీంతో ఈరోజు సభా వేదికగా ఏ అంశాలు రాహుల్ చెప్పబోతున్నారు అనేది కూడా కొంత ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్గా మారిపోయింది. కళ్యాణ్.